సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు, రాజముద్రతో పాస్ పుస్తకాలు, పులుల సంతతి పెరిగేలా ప్రత్యేక కారిడార్, అడవిలో అమానుషం, 2 ఆర్డీఓలపై వేటు, మృగాళ్లకు 20 ఏళ్ల జైలు, కోచింగ్ సెంటర్ కేసులో మరో 5 అరెస్టు, వైకాపా నేతలకు మీడియా పాయింటే ఎక్కువ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం, వచ్చే వేసవిలో రాజాసాబ్, ఒక్క రక్త పరీక్షతో 60 జబ్బుల జాడ. ఈరోజు వార్తలను చూద్దాం. ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు. గూడు కోసం కలలు కంటున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు. పేదల ఇళ్ల నిర్మాణంపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కేంద్ర ప్రభుత్వ పథకంతో అనుసంధానం చేసి ఇకపై కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు అందించాలని నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% ఉండనుంది. కొత్త లబ్ధిదారుల ఎంపికపై వెంటనే సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదే కాకుండా ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాజముద్రతో పాస్ పుస్తకాలు. వైకాపా పాలనలో కొనసాగిన భూ పందేరాల్లోని గుట్టు తేల్చాలని, భూదందాల వల్ల నష్టపోయిన బాధితులకు సత్వరం సాంత్వన చేకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భూ సంబంధిత అంశాలే అతిపెద్ద సమస్యగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భూములకు రక్షణ కరువై భూముల రేట్లు పెరుగుతున్న కొద్దీ వివాదాలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖను కూడా ప్రక్షాళించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారుల్లో భయాన్ని తీసుకురావడంతో పాటు వారు బాధ్యతగా విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు. పులుల సంతతి పెరిగేలా ప్రత్యేక కారిడార్. పులుల సంతతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీశాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులులను వేటాడే వారిపైన, వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణలో చెంచుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. అడవిలో అమానుషం. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన లలితా కయ్యి కుమార్ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సోనుర్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించాయి. చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు గాలింపు చేపట్టగా ఇనుప గొలుసుతో కాలును చెట్టుకు కట్టేసి ఉన్న స్థితిలో మహిళను గుర్తించారు. బాధితురాలి వద్ద అమెరికా పాస్పోర్ట్,
తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డ్, ఇతర డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఆ మహిళను ఆమె భర్తే అక్కడ బంధించి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని, మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె పరిస్థితి చూస్తే 2 రోజులుగా ఆహారం తీసుకోనట్లు కనిపిస్తోందని, దీనివల్ల బాగా నీరసించిపోయి వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పారు. అయితే తాను 40 రోజులుగా ఆహారం తీసుకోలేదని ఆమె కాగితంపై రాసి చూపినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తమిళనాడు పోలీసుల సాయంతో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. 2 ఆర్డీఓలపై వేటు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్లు కాలిపోయిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం 2 ఉన్నతాధికారులపై తొలి వేటు వేసింది. జూలై 21న ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా ఆ రోజు వరకు మదనపల్లె ఆర్డీఓగా పనిచేసిన హరిప్రసాద్తో పాటు ఆయన కంటే ముందు పనిచేసిన ఆర్డీఓ ఎంఎస్ మురళిని సస్పెండ్ చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ముగ్గురు వైకాపా నేతలతో అంటకాగుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో పాటు వారి అనుచరులకు భూములు కట్టబెట్టారన్నది ప్రధాన అభియోగం. నేరపూరిత నిర్లక్ష్యం, భూ రికార్డులను మార్చడం, తప్పుడు నివేదికలు, ఫోర్జరీ సంతకాలు వంటి తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. మృగాళ్లకు 20 ఏళ్ల జైలు. బాలికపై అకృత్యానికి పాల్పడిన 3 మృగాళ్లకు ఫోక్సో కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 25,000 రూపాయల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. భవానీపురం పోలీసుల వివరాల ప్రకారం నగరానికి చెందిన ఓ బాలికను ఉత్తరాది గురుసాయి చంద్ర ప్రేమ పేరుతో తన ఇంటికి పిలిచాడు. ఆపై అఘాయిత్యం చేయబోగా ఆమె భయపడి పారిపోయింది. మరుసటి రోజు అతడితో పాటు గొల్లా సాయి, పెయ్యల తరుణ్ కుమార్ మాట్లాడదాం రమ్మని పున్నమి ఘాట్ వద్దకు పిలిచారు. గురుసాయి చంద్ర పెళ్లి చేసుకుంటాడని నమ్మించారు. తర్వాత ఆమెకు మత్తు బిళ్లలు కలిపిన శీతల పానీయాన్ని తాగించి దారుణానికి ఒడిగట్టారు. అనంతరం స్పృహలోకి వచ్చిన ఆమె ఘోరాన్ని గుర్తించి తల్లిదండ్రులతో కలిసి భవానీపురం పోలీసులకు 2019 సెప్టెంబర్ 29న ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన అప్పటి ఏసీపీ సుధాకర్ నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు 3కి 20 ఏళ్ల జైలు, 25,000 రూపాయల జరిమానా విధించి ఆ మొత్తాన్ని యువతికి చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోచింగ్ సెంటర్ కేసులో మరో 5గురి అరెస్టు. దేశ రాజధానిలోని రావూస్ కోచింగ్ సెంటర్లో సివిల్స్ పరీక్షలకు శిక్షణ పొందుతూ వరద నీటిలో చిక్కుకుని 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో 5గురిని సోమవారం అరెస్ట్ చేశారు. కోచింగ్ సెంటర్ భవన యజమాని అభిషేక్ గుప్తా, సమన్వయకర్త దేశ్పాల్ సింగ్లను ఇప్పటికే అరెస్ట్ చేయడంతో ఈ కేసులో ఇంతవరకు అరెస్టైన వారి సంఖ్య 7కు చేరింది. తాజాగా అరెస్టైన వారిలో 4 ఆ కోచింగ్ కేంద్రం సహ యజమానులు కాగా 5వ వ్యక్తి ఎస్యూవీ డ్రైవర్. ఆ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన 5గురిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోచింగ్ కేంద్రం ఉన్న భవనంలో ఒక్కో అంతస్తు ఒక్కొక్కరిదని పోలీసులు తెలిపారు. వైకాపా నేతలకు మీడియా పాయింటే ఎక్కువ. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. వైకాపా నేతలకు శాసనసభలో పోరాడటం చేతకాదని, వారికి మీడియా పాయింటే ఎక్కువని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, ఆయన సతీమణి విజయమ్మను అవమానించిన వారే ఆ పార్టీలో ముఖ్య నేతలుగా చలామణి అవుతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీలో
వైఎస్ఆర్ని ఎప్పుడో వెళ్ళగొట్టారని, ఇప్పుడు ఉన్నది వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనను కించపరిచేలా వైకాపా నేతలు పోస్టులు పెట్టడంపై సోమవారం ఎక్స్ వేదికగా ఆమె మండిపడ్డారు. వచ్చే వేసవిలో రాజాసాబ్ అగ్రకథానాయకుడు ప్రభాస్ తెరపైన స్టైలిష్గా కనిపించి చాలా రోజులైంది. పాన్ ఇండియా ఇమేజ్తో ఎక్కువగా పీరియాడిక్ సినిమాలు, ఫక్త్ మాస్ కథల్ని ఎంచుకుంటూ అందుకు తగ్గట్టుగానే తెరపై ఒదిగిపోయే ప్రయత్నం చేస్తున్నారు. వీటి మధ్యలో ప్రభాస్ని మరోసారి ఇదివరకటిలా కలర్ఫుల్ పాత్రలో చూడాలని కోరుకునే అభిమానులు చాలామందే. వాళ్ళందరి డిమాండ్కు తగ్గట్టుగానే రాజాసాబ్ రూపొందుతోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని ఓ రొమాంటిక్ హారర్ కామెడీ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రభాస్ సరసన 3 కథానాయకులు సందడి చేయనున్నట్లు సమాచారం. ఒక్క రక్త పరీక్షతో 60 జబ్బుల జాడ. ఒక్క రక్త పరీక్షతోనే 60కి పైగా జబ్బుల ముప్పును అంచనా వేయగల పద్ధతిని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా డాక్టర్లు ఇప్పటికే తెలిసిన జబ్బుల ప్రోటీన్లను రక్తంలో పరిశీలిస్తుంటారు. గుండెపోటును గుర్తించటానికి ట్రోపోనిన్ ఉపయోగపడుతుంది. అయితే ప్రోటీన్ల సంకేతాలతో తెలియని జబ్బులను అది లక్షణాలు ఆరంభం కావటానికి ముందే అంచనా వేయొచ్చని తాజా పరిశోధన సూచిస్తోంది. వ్యక్తులకు అనుగుణంగా నివారణ చర్యలు తీసుకోవటానికి ముందుగానే చికిత్సలు ఆరంభించటానికి ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ఈ అధ్యయనంలో రక్తంలోని ప్లాస్మా ద్రవంలో ఉండే సుమారు 20 వరకు ముఖ్యమైన ప్రోటీన్లను శాస్త్రవేత్తలు ఖచ్చితంగా వర్గీకరించగలిగారు. వీటితో మల్టిపుల్ మైలోమా, నాన్ హాడ్కిన్ లింఫోమా, మోటార్ న్యూరాన్ డిసీజ్ వంటి 67 రకాల జబ్బులను అంచనా వేయవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వర్సిటీల సేవలు మరో ఏడాది కొనసాగించాలి. తెలంగాణను కోరనున్న ఏపీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సేవలను మరో ఏడాది పాటు ఏపీలోనూ కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థించనుంది. సిఏ ఫౌండేషన్ పరీక్షల్లో 14.96% పాస్. దేశవ్యాప్తంగా జూన్లో నిర్వహించిన సిఏ ఫౌండేషన్ పరీక్షల్లో కేవలం 14.96% మందే ఉత్తీర్ణులయ్యారు. సచివాలయ ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ కొనసాగింపు. రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు 24% ఇంటి అద్దె భత్యాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది భారత్లో ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీ. పురుషుల ఆసియా కప్ టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్లో నిర్వహించనున్నారు. నేడు శ్రీలంకతో భారత్ ఆఖరి పోరు. సమరోత్సాహంతో సూర్యసేన. ఒత్తిడిలో అసలంక బృందం. క్వార్టర్స్లో సాత్విక్ జోడీ. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టితో కలిసి క్వార్టర్స్కు అర్హత సాధించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.